యా. సో చాలా మంది పిల్లలు పుట్టట్లేదు అని బాధపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్కి వెళ్తున్నారు. సో మేబీ కొంచెం అవేర్నెస్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఐవీఎఫ్ సెంటర్స్ కూడా బాగా పెరిగిపోయాయి. సో మీరు చెప్పండి, వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐవీఎఫ్ ఈజ్? దర్ ఆర్ మెనీ మిస్కన్సెప్షన్స్. సో వాళ్ళకి క్లారిఫై చేయడానికి ఈవెన్ తో తెలిసినా కూడా, సో యా వ్యూవర్స్ కోసం ఇంకొకసారి. Yeah, it's very interesting if you go back into the history of Yeah. IVF. It's very beautiful Yeah. because I worked with people who did the first IVF Oh, in nice. UK. Yeah, it was very interesting అండి. వాళ్ళు ఏం చేశారంటే, when the first baby was planned, it was for a woman who gave her eggs, and the clinician and the embryologist, what they did was, వాళ్ళు ఈ పెట్రీ డిష్ లో, ఈ టెస్ట్ ట్యూబ్ లో ఈ బేబీని బేబీ కాదు, సెల్స్ ని, ఎగ్ ని, స్పర్మ్స్ ని కలిపి పెట్టారు టెస్ట్ ట్యూబ్. సో అందుకని టెస్ట్ ట్యూబ్ బేబీ అని పేరు వచ్చింది. వీళ్ళు ఈ బేబీని, ఈ ఎంబ్రియోని ఇంక్యుబేటర్ లో పెట్టి కల్చర్ చేస్తున్నప్పుడు బయట రైట్స్ అయినాయి యూకేలో. రైట్స్ అంటే రాలేయడము, మంటలు వేసారంట అవన్నీ, బికాస్ దే వాంటెడ్ టు కిల్ దెమ్. చర్చ్ పీపుల్ అండ్ ఆల్ సెట్, మీరు ఏదో దయ్యాల పని చేస్తున్నారు, వాట్ ఆర్ యూ మేకింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అని. ద నర్స్ దట్ వర్క్ దేర్, ద డాక్టర్స్ దట్ వర్క్ దేర్ షేర్డ్ ఆల్ దిస్ విత్ అస్. సో when the baby was put back in and the baby was born, they saw it was a normal baby. All right, and since then it has traveled a lot, isn't it? All over the world it's there. Millions of babies have been born. And when 20 years back manaki technology ledhu, it's a technology. When 20 years back we didn't have this technology, now the technology is there. So what exactly is IVF? Is in vitro fertilization. If you break it down, in vitro ante glass lo chesi, vitro is glass. సో గ్లాస్ లో చేసిన ఫర్టిలైజేషన్, ఫలదీకరణం. సో ముందు టెస్ట్ ట్యూబ్స్ లో చేసేవాళ్ళు. ఆ డిషెస్ లేవు. డిషెస్ అంటే పెట్రీ డిష్, మనం కాలేజ్ లో వాడామే పెట్రీ డిష్ అలాంటివి. బట్ ఇస్ హైలీ స్పెషలైజ్ పెట్రీ డిష్. దే ఆర్ స్టెరైల్, దే ఆర్ టెస్టెడ్ ఇఫ్ దే కెన్ ఎంబ్రియోని చంపేస్తాయా టెస్ట్ చేస్తారు. టెస్ట్ అంటే మళ్ళీ మన మీద కాదు, ఈ మౌస్ ఎంబ్రియోస్, ఈ ఆవు ఎంబ్రియోస్, వీట్ ఎంబ్రియోస్ మీద టెస్ట్ చేసి ఇఫ్ దే సర్వైవ్ దెన్ వాటిని మనకి రిలీజ్ చేస్తారు. సో దీస్ ఆర్ నాట్ రెగ్యులర్ థింగ్స్ దట్ వీఆర్ యూజింగ్, దే ఆర్ ఆల్ ఎంబ్రియో గ్రేడెడ్, చక్కగా టెస్ట్ చేసి మనకి హ్యూమన్ యూజ్ కి అలౌ చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో మీకు మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అని చెప్పాను కదా, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్. ఎవ్రీ మంత్ సమ్ ఆర్ సెలెక్టెడ్. సో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో ఈ నెలలో సెలెక్ట్ అయిన ఎగ్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా పెంచి బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీయడం అంటే అనెస్థీసియా ఇచ్చి వెరీ థిన్ నీడిల్ గోస్ ఇన్ టు ద ఓవరీస్. అండ్ సో ఇట్స్ నాట్ వెరీ ఇన్వేజివ్. దెర్ ఇస్ నో మళ్ళీ మొత్తం పొట్ట కట్ చేసి సూచర్స్ వేసి 4-5 days అడ్మిట్ చేసి, ఇట్ ఈస్ అ ప్రిక్ ఇన్ యువర్ బాడీ. సో పెయిన్ అయితే ఉంటుందండి, బట్ ఇట్స్ షార్ట్ లివ్డ్. మీరు పొద్దున్న చేయించుకుంటే సాయంత్రం కల్లా పెయిన్ ఉండదు. అండ్ అనెస్థీసియా ఇచ్చి చేస్తారు. సో మీరేమి మేల్కొని లేరు ఇండియాలో. ద అడ్వాంటేజెస్ అబ్రాడ్, లైక్ వేర్ ఐ వర్క్డ్, నీడిల్ పొడిచేసి ఓవరీ నుంచి దే యూస్ టు సక్ ద ఎగ్. మనం వేర్ సో లక్కీ, రైట్? సో వి అనెస్థటైజ్ ఆ పేషెంట్స్. ఒక 1/2 గంట 20 నిమిషాల ప్రొసీజర్లో ఈ ఎగ్స్ బయటికి తీసి అదే రోజు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి, చాలా మంది అంటారు ఫ్రిడ్జ్ లో పెట్టండి రేపు వాడండి, మా ఆయన ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు స్పర్మ్స్. అలా ఉండదు. ఇలా ఇవి కోడి ఎగ్స్ లాగా కాదు, హ్యూమన్ ఎగ్స్ హ్యావ్ టు బి యూజ్డ్. ఇప్పుడు 12 o'clock ఇచ్చారంటే 4 లోపల అవి హస్బెండ్ స్పర్మ్స్ తో కలిపేయాలి. సో అది కలిపిన తర్వాత ఒక 4 to 5 days లెబారెటరీలో అబ్జర్వ్ చేస్తారు. లెబారెటరీలో ఊరికే పడేయరు, ఇన్క్యుబేటర్లో పెడతారు. ఈ ఇన్క్యుబేటర్ ఇస్ జస్ట్ లైక్ ద యూట్రస్, గర్భసంచి లాంటిది. అదే వాతావరణం అదంతా ఉంటుంది. సో అందులో కల్చర్ చేసి తయారైన ఎంబ్రియోస్ని బాగున్నవి తిరిగి గర్భసంచిలోకి వేస్తే అకార్డింగ్ టు ఏజ్ అగైన్ సక్సెస్ రేట్ డిఫర్స్. మిగిలినవి కూడా ఉంటాయి, చాలా ఉంటాయి కదా, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఐవీఎఫ్ ఇన్ అ నట్ షెల్. చాలా సింపుల్. వాట్ ఈస్ కాంప్లికేటెడ్ ఈస్ దట్ టైం. ఒక 10 days పాటు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. దీస్ ఇంజెక్షన్స్ ఆర్ కొంచెం పెయిన్ఫుల్, యాజ్ ఇన్ మీ బ్రెయిన్ ఆల్రెడీ ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒక ఎగ్ కోసం. మనం ఎక్కువ ఎగ్స్ పెంచుతున్నాం కదా, సో ఈ హార్మోన్స్ ఏవైతే ఇస్తున్నామో మనము డేంజరస్ ఏం కాదు, ఏమి స్టీరాయిడ్స్ కాదు, ఏమి నథింగ్ హార్మ్ఫుల్ టు యువర్ బాడీ, బట్ డోస్ ఎక్కువ కదా. సో ద సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ బ్లోటింగ్, బ్యాక్ పెయిన్, headache, irritation. All these things are there because when the egg is released, every woman has a different reaction. She's irritated, she's angry,
బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. యువర్ మదర్, మై మదర్, ఎవ్రీబడి హ్యాడ్ డిఫరెంట్ రియాక్షన్స్. సో ఇమాజిన్ నౌ ఇంత డోసేజ్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఇఫ్ యూ నో వై వీఆర్ బిహేవింగ్ లైక్ దట్, వీ కెన్ కంట్రోల్ ఇట్. ఆ 10 రోజులు ఇంజెక్షన్స్ తర్వాత ఎగ్స్ తీయడం అనేది టైమ్ కన్స్యూమింగ్, ఎస్పెషలీ ఇఫ్ యూర్ వర్కింగ్. దెన్ మనీ, ఇట్స్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. లైక్ ఐ సెడ్, ఇవన్నీ why it is expensive actually అది అడుగుదాం అనిపించింది. బికాస్ ద ప్రొడక్ట్స్ వి యూజ్ ఆర్ హైలీ స్టెరైల్ అండి. వెరీ మామూలు సొల్యూషన్స్ కావు ఇవి. ఇమాజిన్ మీ గర్భసంచిలో ఉన్న ఫ్లూయిడ్ బయట దొరుకుతుందంటే ఇన్ అ బాటిల్. ఇమాజిన్ హౌ So technology how beautifully they have made. They put some amino acids, essential, non-essential, proteins, into AC. Whatever nutrition the baby is getting inside, they have created it outside in the right pH, in the right osmolarity, temperature. ఇవన్నీ ఆలోచించుకుంటూ చేశారు. So it is expensive. They make it in sterile laboratories, very small bottles. So that's why there is expensive. The laboratory is also high grade. It's a modular lab. Instruments చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. The gases that we use are very medical grade and expensive. సో అందుకనే ఎక్స్పెన్సివ్. కాబట్టి అందుకని పేషెంట్స్ ఈ ఎక్స్పెండిచర్ వల్ల, ఈ టైం వల్ల భయపడి తొందరగా రారు దీనికి. బట్ అదర్వైజ్ IVF ఇస్ జస్ట్ అనదర్ టెక్నాలజీ. ఓకే, సో IVF ఎప్పుడు చేయించుకోవచ్చు? లైక్ ఎనీ ఏజ్ టైం, ఐ మీన్ ఏజ్ ఉంటుందా, పర్టికులర్ ఏజ్ వరకు చేయించుకోవాలి అని IVF? వీవ్ హ్యాడ్ పేషెంట్స్ హూ కేమ్ జస్ట్ ఫర్ IVF. ఊరికే వచ్చి మాకు టైం లేదు, టైం వేస్ట్ చేయకండి, IVF తో సక్సెస్ రేట్ బాగుంది కదా, IVF చేసేయండి అన్నారు. బట్ 90% ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇన్ ఇండియా డోంట్ వాంట్ దాట్. బికాస్ భయపడతారు ఏంటో చేసేస్తున్నారని. ఏమీ చేయరు. ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఎవ్రీ ల్యాబ్ ఇస్ గుడ్. ల్యాబ్స్ లో ఏంటంటే దెర్ ఆర్ రూల్స్ దట్ యువర్ ఎగ్స్ అండ్ యువర్ హస్బెండ్స్ ఆర్ పార్ట్నర్స్ స్పర్మ్స్ కలపాలి అండ్ ఎంబ్రియో తయారు చేయాలి. ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంటుందండి. బట్ దెర్ ఇస్ సో మచ్, లైక్ ఐ సెడ్, టెక్నాలజీ నౌ. విట్నెసింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ ఉంది. దట్ ఇఫ్ ఐ టేక్ ద రాంగ్ petri dish with the wrong embryos, it beeps. The barcode doesn't allow me to open the dish. So అలాంటివి కూడా ఉన్నాయి. ఎర్రర్స్ జరిగాయి యూకేలో. I don't know if you heard, there was a center where a black baby was born to a white couple. They shut the shop because embryos white, black, blue ఉండవు కదా. So they put the baby, wrong embryos వేసారు. They had to, పెద్ద లీగల్ సూట్ అయింది 10-15 years బ్యాక్. సో ఎర్రర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ యూ నాట్ అటెంటివ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ విట్నెస్ అవుతుందండి. ప్రతిదీ విట్నెస్ అవుతుంది. అండ్ ఎర్రర్స్ ఇప్పుడు ఈ మధ్య అవ్వట్లేదు. దెర్ ఇస్ నో స్కోప్ ఫార్ మిస్కండక్ట్ ఆల్సో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్. అండ్ యువర్ చిల్డ్రన్ విల్ బి బార్న్ టు యూ ఇఫ్ యూ ట్రస్ట్ ద ప్రొసీజర్. సో చాలా మంది అంటూ ఉంటారు, లైక్ పీపుల్ ఆర్ స్టిల్, వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, IVF చేయడం ఏమైనా డిఫరెంట్గా ఉంటారా, లేదా నార్మల్ న్యాచురల్ బేబీని ట్రై చేయడం బెటర్ కదా. ఇయర్స్ కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉన్నా కూడా, సో దే వోంట్ గో ఫర్ IVF అండ్ ఆల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, IVF బేబీకి నార్మల్ బేబీకి తేడా ఏమైనా ఉంటుందా, లేదా సిమిలర్గానే ఉంటారా? సో hundreds and thousands of children మన మధ్యలోనే తిరుగుతున్నారు IVF బేబీస్. అండ్ దే ఆర్ బ్రిలియంట్, దే ఆర్ నార్మల్. ఏమీ తేడా ఉండదు. అబ్నార్మాలిటీ గురించి మాట్లాడదాం కానీ, బికాస్ దట్స్ అ థాట్. ఏంటి అంటే IVF ద్వారా వెళ్తే అబ్నార్మాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్యాక్టర్స్ చూడండి, ఈ అమ్మాయిలు స్మాల్ పాపులేషన్ కంపేర్ టు ద లార్జ్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ కదా. ఇది నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే పాపులేషన్, ఇది ఇన్ఫర్టిలిటీ. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అడ్వాన్స్ స్టేజ్ ఉంది, ఎండోమెట్రియోస్, PCOS ఉంది. దే హ్యావ్ ఇష్యూస్ ఆల్రెడీ. ఇష్యూస్ లేకపోతే దే వుడ్ హావ్ బీన్ ఇన్ దిస్ పాపులేషన్ కదా. సో వీళ్ళకి ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. దీస్ ఇష్యూస్ కంట్రిబ్యూట్ టు ద అబ్నార్మాలిటీసే కానీ IVF వల్ల కాదు. సో ఎండోమెట్రియోసిస్ ఉంటే ద ఎగ్ ఇస్ కాంప్రమైజ్. అడ్వాన్స్ స్టేజ్ ఉంటే ఐ టోల్డ్ యూ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. దాని వల్ల అబ్నార్మాలిటీస్ అవుతాయి కానీ IVF వల్ల కాదు. బట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటున్నాయి దట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల కొంచెం ADHD ఎక్కువ ఉండడం. ఏవి ప్రూవన్ లేదండి. స్టాటిస్టిక్స్ ఇంకా మెటానాలిసిస్ ఇంకా తీస్తున్నారు. సో IVF బేబీస్ అబ్నార్మల్ ఉండరు, IVF బేబీస్ డిఫరెంట్ ఉండరు, మామూలు పిల్లల్లాగానే ఉంటారు. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.